మీలో ఎంతమందికి సర్ప్రైజెస్ అంటే ఇష్టం? చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ప్రతి వ్యక్తికి సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. కాదండి, మనకేదైతే నచ్చుతుందో దాన్నే మనం సర్ప్రైజ్ గా భావిస్తాం. ఏదైతే నచ్చదో, సడన్ గా అనుకోకుండా లైఫ్ లో ఒకటి జరిగింది, అది సర్ప్రైజ్ కింద భావించవచ్చు కదా. కానీ అది మనకి నచ్చలేదు అనుకోండి, మన ఎక్స్పెక్టేషన్స్ కి మీట్ అవ్వలేదు అనుకోండి, దానికి మనం పెట్టే పేరేంటి? ప్రాబ్లం. ప్రాబ్లమ్ని సర్ప్రైజ్గా ఎందుకు తీసుకోకూడదు? చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? ప్రాబ్లమ్ని సర్ప్రైజ్గా ఎలా తీసుకుంటాం? ఇప్పుడు ప్రాబ్లం అనగానే దాంట్లో కూడా షర్ట్లకి సైజు ఉన్నట్టు ప్రాబ్లమ్స్కి కూడా సైజు ఉంటుందిగా. స్మాల్ ప్రాబ్లం అని, ఇంకొంచెం పెద్దది మీడియం సైజు, లార్జు, చాలా పెద్ద ప్రాబ్లం కదా. కొంచెం చిన్న ప్రాబ్లం వస్తేనే చలించిపోతామే, అటువంటిది జీవితమే తలకిందులైపోతే తట్టుకొని నిలబడగలమా? అంత పెద్ద సమస్యను ఒక సర్ప్రైజ్గా, జీవితం నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది అంత ఈజీగా తీసుకోగలమా? చిన్న ప్రాబ్లమే తీసుకోవడం కష్టం కదా, అంత పెద్దదైతే. ఓడలు బండ్లైతే, బండ్లు ఓడలైతే. బండి ఓడ అవ్వటం అంటే నార్మల్గా సీదా సాదాగా ఉన్న లైఫ్ ఒక టోటల్ డిఫరెంట్ బ్రహ్మాండంగా అవ్వటం, అట్లయితే ఇబ్బంది లేదు. కానీ ఓడలు బండ్లైతే బ్రహ్మాండంగా ఉన్న జీవితం కుప్పకూలిపోతే దాన్ని సర్ప్రైజ్గా తీసుకోగలరా?